ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రకటించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ ద్వారా ప్రజలకి తెలియాలని. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఓ రాజకీయ కార్యకర్త భావాలు ప్రజలకు తెలియాలంటే ప్రజలకి వారికి మధ్యలో మీడియా ఒక వారం. అందుకే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకమైన కార్యక్రమం నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్, నా పేరు రెండు కూడా తెలియజేసి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ప్రత్యేకంగా దానికి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల గ్రూపులు సిద్ధం చేసి నన్ను ప్రశ్నించండి. అయితే దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఆలోచన, ఓ ప్రజాప్రతినిధి దైవాంశ సంబూతులేం కాదు. ప్రజలందరూ కలిసి ఓటేస్తే, పార్టీ కార్యకర్తలు కష్టం చేస్తే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గానో ఎంపీ గానో కార్పొరేటర్ గానో సర్పంచ్ గానో ఎంపీసీ గానో. మరి ప్రజాప్రతినిధులు దైవాంశ సంబూతులుగా భావించి ఎవరికి వారు ప్రశ్నించే ఆలోచన ప్రజల్లో రాకూడదనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అందుకే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం రావాలా. ముఖ్యంగా యువత రాజకీయాలకి దగ్గరగా రావాలా. యువత రాజకీయాలకు దగ్గరగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం ఇంకా 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 ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రజల్లో ముఖ్యంగా యువతలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలా, అది నాతోనే ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో నాతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వెళ్లాలా. ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలి. ఎప్పుడైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందో, యువతలో ప్రశ్నించే తత్వం వస్తుందో, ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది, నేల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్లి వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లు గానో సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే ధర్మం ప్రశ్నించాల్సింది. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా, నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ 85579999 85579999. ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలు మంచి ప్రశ్నలు, సహేతులైన ప్రశ్నలు ఎందుకు భావిస్తే ఆ ప్రశ్నల్ని వాళ్ళు చెప్పిన సూచనల్ని, ఆ సలహాలని పరిష్కరించి బాధ్యత తీసుకుంటా. ఒకవేళ నా పరిధిలో లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ అవి సరైనటువంటి ప్రశ్నలు కాదనుకుంటే ప్రశ్నించే వాళ్ళని కూర్చోబెట్టుకుని ప్రశ్నించే వాళ్ళతో మాట్లాడి ఏ కారణంతో వాళ్ళు అడిగే ప్రశ్నలు సరైన ప్రశ్నలు కాదో వారినే విప్పించేదానికి అవసరం. ఎందుకని చెప్తున్నానంటే, ఓ ప్రజాప్రతినిధికి ప్రజలకి మధ్యలో కుటుంబ బంధం ఉండాలి. కుటుంబ బంధం ఉండాలి. ఆ కుటుంబ బంధం ఉండాలంటే, ఆ ప్రజలకు చదువు కావాలంటే ప్రజాప్రతినిధులు బృందాగా ఉండాలా. ప్రశ్నించే ప్రశ్నలు కూడా స్వాగతించాలా. కేవలం ఊరేస్తే, శాలువాలు కడితే, ఒకేలు ఇస్తే, సంతోషపడి ప్రశ్నిస్తే, లేదు విమర్శిస్తే బాధపడతానంటే అది రాజకీయాల్లో కుదరదు. ఆ యొక్క ప్రశ్నల్ని ప్రశ్నించే వ్యక్తుల్ని, శక్తుల్ని నేను సహించానంటే అది ఫలితం. అందుకే ఇది నా సొంత ఆలోచన ప్రకారం వచ్చిన కార్యక్రమం. నా కార్యక్రమాన్ని నన్ను ప్రశ్నించవచ్చని నేనే ప్రకటిస్తాను. అయితే మీరు అడగచ్చు, మీరు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, ఎందుకు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది? దానికి కారణాలు 4. ఇటీవల కాలంలో
కొండాయిపాడు అర్జున్ వాళ్ళలో ఒక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మా ప్రాంతంలో కరెంటు సమస్య ఉంది, తీరలేదు, ఎమ్మెల్యే గారు స్పందించాలని చెప్పట్లేదు. మామూలుగా నేను దాన్ని సానుకూలంగా తీసుకున్నా. నేరుగా నాకు చెప్పొచ్చు కదా, సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడాడు అని నేను తీసుకోవాలా, సానుకూలంగా తీసుకున్నా. వెంటనే అధికారులతో మాట్లాడా, వెంటనే అక్కడ స్థానిక నాయకులు చెప్పి మా అబ్బాయితో కూడా మాట్లాడాను. సమస్య 24 గంటల్లో పరిష్కరించేసాం. పరిష్కరించిన తర్వాత ఆ వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకుని ఇదే కార్యాలయానికి వచ్చి నాకు అభినందిస్తే చాలా సంతోషం. రెండవది, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మిత్రుడు సమీర్ ఖాన్ నా మీద కొన్ని విమర్శలు చేశారు. డీలిమిటేషన్లో మాట్లాడుతూ రూరల్ గురించి ఒక ఉదాహరణ చెప్పారు. బీవీ నగర్, గాంధీనగర్ కలిపి నేరుగా నేనే సమీర్ ఖాన్ ఫోన్ చేశాను. మీరు కావాలంటే సమీర్ ఖాన్ని విచారించుకోవచ్చు. ఫోన్ చేసి సమీర్ భాయ్ ఇది జరగలేదు అంటే, డీలిమిటేషన్లో పొరపాటు జరగలేదంటే ఖచ్చితంగా మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మేము కూడా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ డీలిమిటేషన్లో మేము జోక్యం చేసుకోలేదు, ఇది వాస్తవం. అందులో నువ్వు చెప్పినటువంటి కారణం రూరల్ సంబంధించి గాంధీనగర్, బీవీ నగర్ కలిపింది మంచి అవసరం. మీకు సమాచారం సరిగ్గా వచ్చినట్టు సరి చేసుకో, అది చూసుకో. ఒకవేళ నిజం అయితే నేను తీసుకుంటా దాన్ని కాలేజ్. ఇదే కాదు, ఇంకా ఏదైనా నెల్లూరు రూరల్లో ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే కమిషనర్కి కాపీ ఇవ్వండి, నాకు కూడా కాపీ ఇవ్వండి, నేను కూడా మీ పక్షాన మాట్లాడతా. మీరేదో వేరే పార్టీ మీరు ప్రశ్నిస్తే మేము ఎందుకు సమాధానం చెప్పాలా అన్న ఆలోచన వద్దని చెప్పి చెప్తున్నారు. మూడో కారణం, మూడో కారణం అన్నట్టు ఒకటి కమిషనర్ దగ్గరికి వెళ్ళి అర్జీ చిన్న పోస్టింగ్ కూడా పెట్టారు. ఇక్కడ నాయకులు పేపర్లకి ఫోటోలు ఇస్తున్నారు, వీడియోలు ఇస్తున్నారు, పని జరగట్లేదు. నేను వెంటనే ఆ మిత్రులు మళ్ళీ ఫోన్ చేశాను. ఒకసారి కదా, 2 సార్లు 3 సార్లు కారణం తెలియదు, నా ఫోన్ నెట్టలేదు. వెంటనే వాట్సాప్లో మీకు అందరికి కావాలంటే ఇక్కడ చూపిస్తా, వాట్సాప్ కూడా ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ పంపించాను. ఈ ప్రాంతంలో ఉండే సమస్యల వివరాలు నాకు పంపించినట్లయితే పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. 4వ కారణం, ఈ మూడు సంఘటనలతో ఇది బాగుంది. వాడు రాజకీయంగా నాకు ప్రత్యర్థులైనా కొంతమంది, ఒక 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక వ్యక్తి ఏ పార్టీ కాదు, పౌరుడు. వీళ్ళు ప్రశ్నించిన విధానం, నేను స్పందించిన విధానం, దీన్నే ఒక కార్యక్రమంగా చేసేలా ఉంటుందని చెప్పి నేను అటు రోజు మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవడం లేదు. అదేందో దేవుడు ఆశీస్సులు అన్నట్టు నిన్న సాయంకాలం మరో సమస్య నా దృష్టికి ఏంటంటే, నిన్న ఒక ఛానల్ వారు నాతో డైలీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఒక వ్యక్తి కనపట్టుపాడు దళిత వాళ్ళ నుంచి ఫోన్ చేసి, దళిత వాళ్ళలో ఈ యొక్క 3వసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క పని కూడా జరగలేదు. నాకు అర్థం కాలేదు. చరిత్ర ఎదుగున అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం చూస్తూ ఉంది అంటే, మొత్తం చేశారంటే, మొత్తం చేయాలంటే చాలా కాలం పడుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, కాలువలు, ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటేనే దాదాపు 1000 కోట్లు, 1200 కోట్లు పని అవుతుంది. ఒక రోజులో, ఒక్క రాత్రిలో, ఒక్క 6 నెలల్లో, ఒక్క నెలలో అద్భుతాలు చేయలేదు. కానీ ఇప్పటికే దాదాపు 200 కోట్లు అటు కార్పొరేషన్ కూడా. అంటే మిగతా అభివృద్ధి పనులన్నీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే కావచ్చు, అన్నీ కలిపితే 655 కోట్లు. కానీ ఒక్క కార్పొరేషన్ కూడా నుంచే దాదాపు 200 కోట్లు. ఎక్కడ 1200 కోట్లు, ఎక్కడ 200 కోట్లు. కానీ ప్రతి ప్రాంతంలో ఎంతో కొంత పని జరిగింది, అది మాత్రమే చెప్పగలుగుతా. చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా కనుకొట్టుపాడు దళితవాడ ఎందుకు జరగలేదు, అందులో గత ఎన్నికల్లో నాకు అండగా నిచ్చిన ప్రాంతం అని నేను విచారిస్తే రాత్రి నా విషయం తెలిసింది. నాకు ఎవరైతే చెప్పారో, కనుకొట్టుపాడు దళితవాడలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పని జరగలేదు. కనుకొట్టుపాడు గిరిజన వాళ్ళలో జరిగింది, ఊర్లో జరిగింది, దళిత వాళ్ళ జరగలేదని చెప్పి క్లారిటీ వస్తూనే నేను కానీ నా తమ్ముడు గిరి కానీ నేను ప్రేక్షదానికి పోను. ఇదో ఉదయం 7 గంటలకి నా తమ్ముడు గిరి ఆ దళిత వాళ్ళకి వెళ్ళి గంట సేపు ప్రతి వీధికి దిగి స్థానికులందరినీ కూర్చోబెట్టుకుని, మీరు చెప్పింది విచారణ కోసం వచ్చాం, రాత్రే మాకు వాస్తవాలకు తెలిసింది, అయినా ప్రత్యక్షంగా విచారణ కోసం వచ్చాను. ఖచ్చితంగా ఇక్కడ జరగడానికి తప్పు జరిగింది, అందుకే సిగ్గుతో తల దించుకుని
తల దించుకుని నేను మా అన్న కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మేమిద్దరం కూడా కనుపర్తిపాడు దళితవాడకి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నామని చెప్పని ప్రజల ముందు తల దించుకుని తిరిగి చెప్పొచ్చాడు. మీడియా ద్వారా కనుపర్తిపాడు దళితవాడ సోదరులందరికీ సిగ్గుతో తల దించుకుని నేను క్షమాపడుతున్నాను. జరిగిన తప్పును సరిచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సాయంకాలం లోపు కనుపర్తిపాడు దళితవాడకి 50 లక్షల రూపాయల నిధులతో టెండర్లు పిలిచి తీరాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అధికారులు అదే అంటే గత 3 సంఘటనలు నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నాలో తయారు చేశాను. ఒక్కొక్కసారి మన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఎవరు శత్రువులం కాదు, రాజకీయ పోటీదారులు అంటే మన రాజకీయ ప్రత్యర్థులైనా అవతల పార్టీ వాళ్ళైనా కొన్ని విమర్శలు చేసినప్పుడు కరెక్ట్గా ఆలోచన చేస్తే, ఒక పాజిటివ్ మార్గంలో ఆలోచన చేస్తే కొత్త కార్యక్రమాలు ఉపయోగపడతాయి, కొత్త కార్యక్రమాలు తయారవుతాయి. అందుకే నా మదిలోకి ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించే అవకాశం, నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేను చేపట్టడానికి అవకాశం కల్పించినటువంటి ఉన్నాయిపాడు వాసి ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, దాసు. ఆయన ఏ పార్టీ కాదు. రెండోది వైసీపీ నాయకులు కబీర్ ఖాన్, మరో వైసీపీ నాయకులు, రూరల్ వైసీపీ నాయకులు మళ్ళీ వారికి మీడియా పరంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న ఛానల్లో ఏదైతే వచ్చిందో దాని ద్వారా ఆ ఛానల్కి, అదేవిధంగా కనుపర్తిపాడు దళితవాడ కూడా ఒక మంచి ఆలోచనకి వచ్చిన వెంటనే మమ్మల్ని మేము రుజువు చేసుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఇదే పందాలో ముందుకు నా ఉద్దేశం ఉంటాయి. ఆరోగ్యవంతమైన రాజకీయాలు ఉండాలి. రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ ఆ విమర్శలు సహితంగా ఉండాలి, అడ్డదిడ్డాలుగా ఉండదు. మనం ప్రతిపక్షం, మనం అన్ని పార్టీలు మనం కలిసి పూర్ణాయుత రాజకీయాలు చేస్తే, బాధ్యతాయుత రాజకీయాలు చేస్తే ప్రజలకి 10 రకాల వేళ్లు జరుగుతాయి అన్న ఆలోచనతో ఒక సానుకూల వాతావరణంతో ముందుకు సాగుతుంది. నా తండ్రి ఎమ్మెల్యే కాకుండా, నా తాత మంత్రి కాకుండా, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తుల కుటుంబం కాకుండా, ఈ జిల్లాలో బీఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పోరాటం చేసి ఎమ్మెల్యేనైనప్పుడు జిల్లా కేంద్రంలో 1కి 3 సార్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపించినటువంటి రూరల్ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కొత్త తెచ్చుకుంటూనే పోవాలా, రాజకీయాల్లో ఎవరు ప్రొఫెసర్లు కాదు, ఎవరు టీచర్లు కాదు, అందరూ విద్యార్థులే. తనకు తాను విద్యార్థి అనుకుంటే ఎవరైనా, రాజకీయ నాయకులు ఎవరైనా, నేను కానీ నా చుట్టూ ఉండే నాయకులు కార్యకర్తలు కానీ ఎవరైనా సరే అది మేలు చేస్తుంది. కానీ అలా కాకుండా ఒకసారి గెలిచేస్తానే నేనేదో అప్రచారకుడిని, నేనేదో రాజకీయ ప్రొఫెసర్ని, ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాను, దైవం సముద్రం అనుకుంటే చరిత్ర క్షమించదు, దేవుడు ప్రకృతి అసలే క్షమించు, ప్రజలు అసలే క్షమించు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా, ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి, నిలదీసే తత్వం అలవాటు చేసుకోండి. ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రతినిధుల్ని మీరు ఓట్ల ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు. ఎన్నుకొని మా పని అయిపోయిందనుకుంటే రాజ్యం కాదు, ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ప్రశ్నించాలంటే సోషల్ మీడియా యుగంలో ఎక్కడికి రాబడ్డా మీ కెమెరా, మీ చేతిలో ఉండే ఫోనే ఒక ఆయుధం. మీ చేతిలో ఉండే ఫోన్నే ఆయుధం చేసుకోండి. ముఖ్యంగా యువత పిలుపునిస్తూ ఉన్నా, ఓ యువత ఎందుకు పిలుపునిస్తూ ఉన్నా అంటే, ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన 1000 మంది యువత నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పాడు స్వామి వివేకానంద.